వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టడం చారిత్రాత్మకం. మాదిగల దామాషా ప్రకారం 11% రిజర్వేషన్లను అమలు జరపాలి. 3 దశాబ్దాల కాలంగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో సమన్యాయం, సామాజిక న్యాయం ఉందని సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు ఖమ్మం ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు వేల్పుల నరసింహారావు, ఎర్రగుట్ట రమేష్, లంకా వెంకటేశ్వర్లు, ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ఊదగాని రంజిత్, గుండ్ల రత్నబాబు, కనకం ముత్తయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన నిన్న ఆవిష్కరించబడింది. మాదిగల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైనటువంటి డిమాండ్ అయినటువంటి ఎస్సీల యొక్క ఉపవర్గీకరణ ABCDలుగా వర్గీకరించి ఎవరి జనాభాకి తగిన విధంగా వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించాలి అనేసి 3 దశాబ్దాల పైచిలకు గౌరవ మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదేవ్ గారి యొక్క ఆధ్వర్యంలో 1994 నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ అనేక అష్టకష్టాలు పడుతూ ఈరోజు విజయ తీరాన్ని ముద్దాడినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పోరాటం ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ అంటే పేదలు, బడుగులు, వ్యక్తి అందరి యొక్క పేద వ్యక్తి పార్టీ ఇది. ఇందిరమ్మ ఇల్లు కానీ, మిగిలిన భూములు పంచడం కానీ, ఈ విధంగా అనేక రకాలుగా పేదల యొక్క పక్షాన నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి పేదలలోని, దళితులలోని అసమానతలు ఉన్న విషయం నిజమే. కాబట్టి ఎవరి జనాభాకి, ఎవరి యొక్క ఆర్థిక స్థితిగతులకి, ఎవరి యొక్క రాజకీయ స్థితిగతులకి తగిన విధంగా వారికి రిజర్వేషన్ అందాలి అనేటువంటి కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, వాయు భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు 2018లో ఇచ్చినటువంటి హామీ కానీ, మొన్న చేవేళ్ల డిక్లరేషన్లోని AICC అధ్యక్షుల వారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి హామీలు కానీ వాటిని అమలు చేస్తూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీలని ABCలుగా 3 కేటగిరీలుగా డివైడ్ చేసినటువంటి విషయం మనందరికీ విదితమే. ఆ రోజు చేవేళ్లలో కానీ, అంతకుముందు 2018లో కానీ ఎస్సీలలోని ఉపవర్గీకరణ చేస్తాము, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని తెలియజేశారు. అంతేకాకుండా ఇంకొక విషయం, వారి జనాభా 2011 జనాభా ప్రకారం 18% ఉంది. 1999 2000 సంవత్సరంలో వర్గీకరణ చేసినప్పుడు కూడా 15% ఉంది. ఆ జనాభా పెరిగి 2011కి 18% అయింది. కాబట్టి ఈ రిజర్వేషన్ని 18% కూడా పెంచుతామనేసి హామీ ఇచ్చినటువంటి విషయం మనం ఒకసారి ఈ సందర్భంగా పునశ్చరణ చేసుకోవాలి. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదట భారతదేశంలోని ఎస్సీల యొక్క ఉపవర్గీకరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే, చేసేది తెలంగాణ రాష్ట్రమే అనేసి మనకి హామీ ఇచ్చినటువంటి విషయం మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం, అంటే ఇంపీరికల్ డేటా, సైంటిఫిక్ డేటా
అంటే ఎవరి యొక్క వాటా వారికి వారి యొక్క జనాభా ఆర్థిక స్థితిగతుల ప్రకారం రాజకీయ స్థితిగతుల ప్రకారం ఇవ్వాలి అనేటువంటి సూచన మేరకు సుమారు 84 రోజులు ఏకసభ్య కమిటీ ఫామ్ చేసి సర్వే చేసి దానికి ఉపసంఘం గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోని సభ్యులు దామోదర రాజనరసింహ గారు, పన్ను ప్రభాకర్ గారు, సీతక్క గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలోని ఆ యొక్క కమిటీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ విధంగా సర్వే చేసి చివరి రిపోర్టు అందజేసిన తర్వాత ఆ రిపోర్టుని నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలందరి ముందు ఓపెన్ చేసి చదివి ఎస్సీ వర్గీకరణకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మాదిగలు అనేక రంగాల్లో నష్టపోతూ ఉన్నారు. వీరు సమజాత హోమోజీనస్ ఒకే రకమైనటువంటి స్థితిగతులు లేరు. బీసీలలో ఏ విధంగా అయితే హెచ్చుతగ్గులు ఉన్నాయో ఏబిసిడి వర్గీకరణ ఉందో ఎస్సీలలో కూడా హోమోజీనస్ కాదు. ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు మాదిగలు ఒప్పుకున్నారు అనేసి తేల్చి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ మాదిగ ప్రజానీకమంతా కూడా గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మా యొక్క చిరకాల కోరిక అయినటువంటి ఏబిసి వర్గీకరణ 3గా డివైడ్ చేశారు, అది సాధ్యమైంది. ఈ సందర్భంగా మరొక సూచన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ నాయకులుగా ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకులుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి క్యాబినెట్కి ఒక సూచన కూడా మా సైడ్ నుంచి అప్పీల్ చేయదలుచుకున్నాము. మీరందరికీ తెలియదు కాదు, 2011లో 18% ఉంది. అది 2024-25 వచ్చేటప్పటికి ఇంకొంచెం ఒక ఓటు పెరుగుతా, ఒక మనిషి పెరుగుతారు కానీ తగ్గని విషయం మనందరికీ తెలుసు. ఆ రకంగా చూసినా సరే మీరు ప్రెస్ మీటింగ్ ప్రత్యేకంగా అన్నగారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదే రకంగా ఉద్యమ కిరీటం అన్న డాక్టర్ రామబాబు గారికి, అదే రకంగా అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ మిత్రులందరూ కూడా సామాజిక ఉద్యమస్తులు తెలియజేస్తూ, నిన్న ఎస్సీ వర్గీకరణకు అమలైన పరిస్థితులలో గత 1994లో ఉద్యమం స్టార్ట్ అయి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది అమలుపై, ఎంతోమంది చేరుపై, ఎన్నో రకాల ఆరోగ్య పరిస్థితులు కూడా నష్టపోయి మా లక్ష్యం వర్గీకరణ అనే విషయంలో ముందుకుండి మనకు ఉన్నటువంటి ఈ మధ్యలో చేసినటువంటి సర్వే కానివ్వండి, 2011లో చేసిన సర్వే కానివ్వండి, ఏ రకమైన జనాభా ప్రకారంగానే మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిన్నటి వరకు కూడా అడుగులని పోరాటం చేస్తూ అన్నగారు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై నిండు అసెంబ్లీలో నేను ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా, నేను మద్దతు తెలియపరుచుకున్నా, ఈ వర్గీకరణ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి అన్నగారు రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి కమిటీల దాంతో ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో సర్వే చేయించి ఆ సర్వే ప్రకారంగా ఉన్నటువంటి ఎస్సీలో 59 ఉపకులాలు, 59 ఉపకులాలకు సరైన సమానమైన ఓటా కొరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఉదయం ముందుగా ప్రకటించడం జరిగింది. ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగలకు 9% రిజర్వేషన్, ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకు 1%, మాదలకు 5% అని ఉదయం డిక్లేర్ చేశారు. అది నిండు అసెంబ్లీలో అన్నగారు చదివి వినిపించి అదే రకంగా అన్నగారు మద్దతు తెలియపరుస్తూ మాకు చిరకాల కోరిక ఉన్నటువంటి ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ ఏబీసీలలో ఎన్నో రకాలుగా పోరాటటువంటి మాకు సరైన న్యాయం జరిగిందని ఆశిస్తూ, అదే రకంగా ఇంకా ఉన్నటువంటి జనాభా ప్రకారంగా 9% కాదు ఇంకొక 2% పెంచాలని ఈరోజు మేము మాట్లాడడం జరుగుతుంది. ఉన్నటువంటి జనాభా ప్రకారంగానే మాకు 2% ఇంకా పెంచండి అయ్యా అని రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉద్యమం తెలియజేస్తూ
అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన విధానం ప్రకారంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే రకంగా ఎస్సీ వర్గీకరణ కూడా నిండు మన సుప్రీంకోర్టులో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రకారంగానే నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మనకి హామీ ఇచ్చి నిన్న డిక్లేర్మెంట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ఉద్యమస్తుగా తెలియజేస్తూ జై మాదిగ, జై జై మాదిగ. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.